హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. సో ఈరోజైతే మా కాలనీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ కాలనీలో ఉండే వాళ్ళందరికీ ఈ పార్కులోనే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్ చేస్తున్నారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక్కసారి ఈ సెలబ్రేషన్ వీడియో అనేది షేర్ చేద్దామనేసి నేను ఈ చిన్న వీడియో అనేది పెడుతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసేయండి. 365 డేస్ ఆ రోజు ఈరోజు పండగ, ఫంక్షను, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అని ఏమీ లేకుండా 365 డేస్ కష్టపడే ఒక్క పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఉమెన్సే అండి. ఎందుకంటారా, ఏ పిల్లలుంటే పిల్లలతో సరిపోతుంది, బయట ఆఫీసులు, ఇంట్లో పని. సో ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఎంతో కష్టపడే ఉమెన్స్ అందరికీ సంవత్సరంలో ఒక్కరోజు ఉమెన్స్ డే అని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కనీసం ఈ రోజు కూడా ఎవరికి హాలిడే అనేది ఉండదు. ఉమెన్స్ డే రోజు కూడా వర్కింగే ఉంటుంది. బట్ ఇట్లాంటి డే ఒక్కరోజన్నా కూడా మనకంటూ ఒక రోజు ఇచ్చారు అనేసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఒక డే అనేది ఉమెన్స్ డే అండి. సో చాలామంది అయితే ఎంతో ఫ్యామిలీస్ కోసం స్ట్రగుల్స్ చేస్తూ ఉంటారు. పిల్లలతో ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటూ, ఒక సైడ్ ఆఫీస్ వర్క్స్, ఒక సైడ్ ఇంట్లో వర్క్స్, ఫ్యామిలీ మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నారో అది ఒక్క ఉమెన్కి మాత్రమే తెలుస్తుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు 365 డేస్ కష్టపడే పర్సనే ఉమెన్ అండి. నవ్వేడేస్ ప్రతి రంగంలోనూ అది అని కాదు, ఇది అని కాదు, ఎక్కడ చూసినా కానీ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లోనూ జెంట్స్ కంటే లేడీసే పవర్ అనేది ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ద ఉమెన్ పవర్. మనము ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎక్కడైనా కానీ ఒక లేడీ పైనే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఒకప్పుడు జెంట్స్ పైన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదండి. ప్రతి దాంట్లో లేడీస్దే ఉమెన్ పవర్ అనేది చూపిస్తున్నారు. సో ఎక్కడైనా కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతామండి. ఈ రోజుల్లో నిజం చెప్పాలి అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే అన్నిట్లోనూ ముందుంటున్నారు, స్ట్రాంగ్ ఉంటున్నారు. అటు బయట ఆఫీస్ వర్క్స్ రన్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ, ఫ్యామిలీని అసలు ఎంత ఓపికగా అంటే అది ఒక్క ఆడవాళ్ళకి మాత్రమే ఆ దేవుడు ఆ శక్తిని ఇచ్చారనేసి నేను నమ్ముతానండి. ఒక ఆది పరాశక్తిగానే కాకుండా అన్ని వేలో మంచిలో మంచిగా, చెడులో చెడుగా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్కి తగ్గట్టు వాళ్ళని చూసుకోవటము, అన్ని రకాలుగా మనకి ఓ దేవుడు అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఆ శక్తి ఇచ్చారు. సో ఇలాంటి శక్తివంతమైన ఆడవాళ్ళగా పుట్టటము మన అదృష్టం అనుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అనేటివాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా వరకు నేను చూసిన దాంట్లో అయితే ఫస్ట్ పాపనే కావాలి, లక్ష్మీదేవి పాప అయితే అన్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా కానీ జెంట్స్ కంటే లేడీసే అన్నిట్లో కూడా ముందుంటున్నారు. స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. తన కాళ్ళ మీద తన నిలబడే శక్తి అనేది ఆ లేడీకి వస్తుంది. సో అలాంటి ఉమెన్స్ డే ఈరోజు అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మన అందరికీ కూడా ఆ దేవుడు అందరినీ, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళపైన నిలబడే ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా మంచిగా స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా, సంతోషంగా రన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇలా అయితే మా కాలనీలో ఉన్న లేడీస్ అందరికీ ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన ఉమెన్స్ని రికగ్నైజ్ చేస్తూ జెంట్స్ వాళ్ళకై వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని ఇలా సెలబ్రేట్ చేసినందుకు కాలనీలో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేనైతే నిజంగా ఈ సెలబ్రేషన్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు నేను ఆఫీస్లోనే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి బాబుతో, సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ కాలనీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారో లేదో నాకు కమెంట్ చేయండి. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక శక్తివంతమైన ఉమెన్గా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎప్పుడైనా కానీ మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ అనేది మీ లైఫ్లో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.